ఈరోజు మనకి 9th హౌస్ కాలచక్రంలో 9th హౌస్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ధనుసు రాశి. 9th హౌస్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ 9th హౌస్ లో ఇంకెవరు ఉంటారు? 9th హౌస్ లో మనకి ఎవరు ఉంటారంటే పంచమాధిపతి ఉంటాడు భావోద్భావంలో. అలాగే పంచమ స్థానంలో కూడా భావోద్భావంలో ఉండేది ఏంటంటే 9th లార్డ్ ఉంటాడు. ఇప్పుడు ఒక కాలచక్రం మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ 9th హౌస్ కి గురుడు ఆధిపత్యం తీసుకుంటాడు. డిఫాల్ట్ గా కారకుడు కూడా 9th హౌస్ కి గురువే. 9th హౌస్ కారకత్వాలు మనకేముంటాయి? మన తండ్రి తరపు తాతలు ముత్తాతలు, అంటే మన ఇన్హెరిటెన్స్ సంబంధించిన వాళ్ళు 9th హౌస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే గురువులు ఉంటారు. ఇంకా 9th హౌస్ లో న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అంటే ఎథిక్స్ అనమాట, వాల్యూస్. ఇవన్నీ 9th హౌస్ లోనే ఉంటాయి. రెండోది ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి 9th హౌస్ లో. అర్థం. అలాగే 9th హౌస్ ఏ ఏ భావాలకి ఎలా మారుతుంది అదొకటి ఇంపార్టెంట్ మనం. అంటే మన పరాశర మహర్షి యూనివర్సల్ లా ఏదైతే ఉందో, ధర్మం అని ఎందుకు ఉండమంటారు, ధర్మంగా ఎందుకు ఉండమంటారు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. న్యాయం ధర్మం ఎందుకు ఎక్కువ మాట్లాడతారు 9th హౌస్ లో? ఇది అలాగే 9th హౌస్ లో లాంగ్ జర్నీస్ ఉంటాయి, అంటే దైవ సంబంధమైన తీర్థయాత్రలకి లాంగ్ జర్నీస్ 9th హౌస్ లో ఉంటుంది. రెండోది, ఈ 9th హౌస్ అనేది ఒక భావానికి ఆయుష్ భావం, ఏ భావాలకు ఆయుష్ భావంగా మారుతుంది? ఒకటి సప్తమ భావానికి మూడో భావం ఆయుష్ భావం అవుతుంది 9th హౌస్. అలాగే మన కుటుంబానికి సెకండ్ హౌస్ కి 8th హౌస్ గా మళ్ళీ అది ఆయుష్ భావం అవుతుంది 9th హౌస్. మన కుటుంబం అనగానే మనకి రెండు వస్తాయి. ఒకటి మనం పుట్టి పెరిగిన కుటుంబం ఒకటి వస్తుంది. ఇంకో రెండోది ఏదైనా ఉందంటే కనుక మనం మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి, రిలేషన్స్ చేస్తాం కాబట్టి, రిలేషన్లో ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఈ రెండింటికి ఆయుష్ని ఇచ్చేది 9th హౌసే. మనం ధర్మంగా వ్యవహరించాము, అర్థమైందా? సప్తమ భావం బాగానే ఉంటుంది. సప్తమ భావానికి మన సంసార జీవితం ఒక పర్సన్కి ఎక్కువ కాలం రన్ అవుతుందా లేదా చూడాలంటే 9th హౌస్ని చెక్ చేయాలి మీరు. 9th హౌస్లో ఏ ఏ లాట్స్ పడ్డారు, నైసర్గిక అశుభులతో ఏమైనా సంబంధం ఏర్పడుతుంది చూస్తున్నారా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు ధర్మాన్ని ఒక్కసారి నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, గురువుల్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో ఆ భావం యొక్క బలం తగ్గిపోయినట్టే కదా. అంటే ఆయుష్ బలం అనేది తగ్గుతుంది 9th హౌస్. దేనికి ఆయుష్ తగ్గుతుంది? సంసారానికి, సప్తమానికి ఆయుష్ తగ్గుతుంది. అలాగే సెకండ్ హౌస్ అంటే మన కుటుంబం యొక్క గౌరవం, కుటుంబ సంస్కారం, ద్వితీయ భావం, మన అక్యుములేషన్ వెల్త్, దానికి ఆయుష్ని తగ్గించుకుంటున్నాం మనం. చూడండి, మనిషిని మనం ధర్మంగా ఉండాలని చెప్పి ఎందుకు చెప్తారంటే, సనాతన ధర్మంలో ప్రతి సంసారికి, ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ధర్మాలు చెప్తారు మనకి గురువులు. 9th హౌస్లో ఉండే ప్రథమ ధర్మం ఏదన్నా ఉందంటే కనుక మత ధర్మం అంటుంది. ధర్మం, అలాగే దేశానికి సంబంధించిన జడ్జిమెంట్ ధర్మం ఉంటుంది. అలాగే ప్రతి మనిషి ఏదో ఒక మతంలో జన్మిస్తాడు కాబట్టి ఆ మత ధర్మం కూడా ఉంటుంది, దానికి గురువే. ఈ మతాలకు అతీతంగా వెళ్ళేది ఏదన్నా ఉందంటే కనుక ఎవ్రీ పర్సన్లో ఉండేది స్పిరిచువల్నెస్, ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అనేది మళ్ళీ 12th హౌస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, రాజ్యాలతో సంబంధం లేదు. ఏ పర్సన్ అయినా ఎక్కడైనా స్పిరిచువల్గా డెవలప్ అవ్వచ్చు, దానికి గురుడు అధిపతి. ఇప్పుడు మనకు బ్లావెట్స్కి ఉంది ఫారినర్, తను స్పిరిచువల్గా మంచి గురువే. ఇలాగా ప్రతి ప్రాంతంలో గురువులు ఉంటారు. వాళ్ళకి మత ధర్మాలు విభజనలు ఏమి ఉండవు, విభజనలు అన్నిటికీ అతీతంగా వెళ్తారు. అది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. 9th హౌస్లో ఉండేది ఏంటంటే ధర్మాలు, దేశానికి సంబంధించిన ధర్మాలు, మతానికి సంబంధించిన ధర్మాలు. రెండోది, ఈ ధర్మం వల్ల దేనికి ఆయుష్ పెరుగుతుందంటే మన కుటుంబానికి, మా కుటుంబ గౌరవం అనేది సెకండ్ హౌస్.
కుటుంబ సంస్కారం అనేది సెకండ్ హౌస్. ఈ సంస్కారాన్ని నిలబెట్టే హౌస్ ఏదన్నా ఉందంటే కనుక అది నైన్త్ హౌస్. ఎందుకంటే దాని యొక్క ఆయుష్ స్థానం అష్టమ భావం కుటుంబానికి. ప్రతి భావానికి ఆయుష్ స్థానం ఉన్నాక అలాగే కుటుంబానికి ఆయుష్ స్థానం, అలాగే మన సప్తమానికి ఆయుష్ స్థానం. సప్తమానికి రెండు ఆయుష్ స్థానాలు ఉంటాయి. తృతీయము సప్తమానికి ఆయుష్ తృతీయం ద్వితీయం సప్తమానికి ఆయుష్ స్థానం అనుకో. అలాగే నవమభావం సప్తమానికి ఆయుష్ స్థానం. అంటే ద్వితీయంలో అశుభ గ్రహాలు కూర్చున్నాయి, లేకపోతే నవమంలో అశుభ గ్రహాలు కూర్చొని ఉంటాయి. ఈ పర్సన్కి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పాలి. అంటే సంసార జీవితానికి ఒక ఆయుష్ ఉంటుంది. లాంగ్ టర్మ్ భార్యతో సంసారం చేసేవాళ్ళు మనం ద్వితీయము నవము బాగుంటుంది. అలాగే సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు చచ్చిపోయేదాకా భార్యాభర్తలు ఇద్దరు మంచి సంసారం చేస్తారు. విడిపోవటాలు ఇడిపోవటాలు, ధర్మాన్ని తప్పటాలు, సంసార ధర్మాన్ని ఏమి ఉండదు. ద్వితీయ భావం మీద కానీ నైన్త్ భావం మీద కానీ అశుభ గ్రహాల ప్రభావం వాటి దశలు మొదలైనప్పుడు సంసారం అల్లకల్లోలం అయిపోతుంది. రిలేషన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. చూడండి, చాలా మందికి మల్టిపుల్ రిలేషన్స్ బ్రేక్ అయిపోయి ఇంకోళ్ళు చేసుకుంటే మళ్ళీ వాళ్ళతో రిలేషన్ బ్రేక్ ఇంకోళ్ళు చేసుకుంటే ఇలా అంతా జరుగుతుందంటే సప్తమ భావానికి ఆయుష్ తక్కువ ఉంది. అంటే నైన్త్ హౌస్లో అశుభ గ్రహాలు కూర్చుంటాం, సెకండ్ హౌస్లో అశుభ గ్రహాలు కూర్చుంటాం. మనకు అలాగే సెకండ్ హౌస్కి ఆయుష్ స్థానం మీద ఉందంటే ఫోర్త్ హౌస్. ఈ ఫోర్త్ హౌస్లో అశుభ గ్రహాలు, నైన్త్ హౌస్లో అశుభ గ్రహాలు మన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తాయి, మన ఎక్యుములేషన్ దెబ్బతీస్తాయి. ఒక పర్సన్ ఫైనాన్షియల్గా దెబ్బతింటున్నాడండి అంటారు, మనకి రూపాయి నిలబట్టలేస్తారంట. కుటుంబంలో కలహాలు, కుటుంబ వ్యక్తులతో గొడవలు, చిరాకులు, కోపాలు ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే ఫోర్త్ హౌస్ అనేది దెబ్బతింటుంది ఫస్ట్. ఎందుకంటే దాని యొక్క ఆయుష్ స్థానం ఫోర్త్ హౌస్ బాగుండాలి. ఇంకోటి ద్వితీయానికి ఆయుష్ స్థానం నైన్త్ హౌస్ బాగుండాలి. 4-9 బాగుంది, కుటుంబ గౌరవం బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత పరాశరి మ్యాజిక్ చెప్పాడు. నీ కుటుంబం బాగుండాలి, నీ ఫోర్త్ నీ నైన్త్ బాగుండాలి. 4లో ఎవరు ఉంటారు? నీ పీస్ ఆఫ్ మైండ్, నీ మదర్ బాగుండు. నైన్త్లో ఎవరు ఉంటారంటే నీకున్న విద్య, వినయము, ధర్మము, నీ గురువులు, నీ తండ్రి. ఈ రెండు బాగుంటే నీ కుటుంబం బాగున్నట్టే, నీ కుటుంబానికి గౌరవం ఉన్నట్టే. అర్థమైందా? నీ కుటుంబం చిన్న వినం అవ్వాలి, మీ తల్లిదండ్రుల మధ్య డిఫరెన్స్ రావాలి, నీకు పీస్ ఆఫ్ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వాలి. కుటుంబానికి ఆయుష్ లేదు కదా ఇంకా. తల్లిదండ్రులు విడిపోయారు వాళ్ళ యుగోలతో, వాళ్ళ డిస్టర్బెన్సెస్తో. నువ్వు జన్మించిన నీ కుటుంబం చెడిపోయింది. నీ తల్లిదండ్రులకి డిస్టర్బెన్స్ నడుస్తుందంటే నీ జాతకం ప్రకారం చూసుకుంటే నీ అక్యుములేషన్ నీ కుటుంబానికి దెబ్బతింటుంది, నీకు పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. పీస్ ఆఫ్ మైండ్ పోయిన వాళ్ళ దగ్గర ధర్మాన్ని మనం ఆశించకూడదు, ధర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జడ్జిమెంట్ అనేది ఉంటుంది కదా, న్యాయము అని. ఫోర్త్ హౌస్ బాగాలేని వాళ్ళు సరైన జడ్జిమెంట్ చేయలేదు, దాని ఎఫెక్ట్ నైన్త్ హౌస్ మీద కూడా ఉండదు. సరైన జడ్జిమెంట్ చేయలేని వాడికి మనశ్శాంతి ఉండదు, దాని ఎఫెక్ట్ ఫోర్త్ హౌస్ మీద కూడా ఉండదు. ఈ రెండు ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందంటే నీ అక్యుములేటెడ్, నీ బాల్య జీవితం, నీ కుటుంబం, నీ సంస్కారం. నీ బాల్య జీవితం బాగుందా లేదా రెండు చూస్తాం. సెకండ్లో అశుభ గ్రహాలు ఉంటే బాల్య జీవితం బాగాలేదంటాం. అదొకటే కాదు, బాల్య జీవితం అనేది సెకండ్ హౌస్, అది ఎంత బాగుందనేది నిర్ణయించేది నీ తల్లిదండ్రులు. నీ బాల్య జీవితం హ్యాపీగా ఉండాలనుకో నీ తల్లిదండ్రులు బాగుండాలి ఫస్ట్. నీ ఫోర్త్ అండ్ నైన్త్ బాగుండాలి. నీ ఫోర్త్ బాగోపోయినా, నీ నైన్త్ బాగోపోయినా నీ బాల్య జీవితం అయితే అంత గొప్పగా ఉండదు అని చెప్తాం. అంటే ఒక పర్సన్ యొక్క బాల్య జీవితాన్ని మనం ఈ విధంగా చెక్ చేయాలి. ఆ బాల్య జీవితమే ఆ పర్సన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తుంది. సెకండ్ కుటుంబ సంస్కారం అంట. కుటుంబ సంస్కారం ఉన్న చోట డిఫాల్ట్గా అక్యుములేటెడ్ వెల్త్ కూడా ఉంటుంది. రెండు బాగుండే అనుకోండి అతనికి అక్యుములేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ ఎయిత్ హౌస్ డిఫాల్ట్గా చూసుకుంటుంది. పరాశర మహర్షి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ధర్మం చెప్పేటప్పుడు కుటుంబానికి చెప్తున్నాడు ధర్మాన్ని. ధర్మం ఎందుకు చెప్తున్నాడు? మీ కుటుంబం యొక్క సంస్కారాన్ని ఎక్కువ కాలం నిలబడాలి, మీ వంశ ప్రతిష్ట ఎక్కువ కాలం నిలబడాలి, నీ వంశం నిలబడాలంటే నువ్వు ధర్మంగా ఉండాలి. నువ్వు ధర్మంగా ఉండాలి, నువ్వు ఒక్కడే కాదు కదా ధర్మం అనేది. నువ్వు ఎప్పుడైతే ధర్మంగా ఉంటావో నీ సెవెంత్ హౌస్ను కూడా కాపాడుతావు.
నీ 7th హౌస్ని కాపాడతావు డిఫాల్ట్గా. 7th హౌస్ని కాపాడతావంటే భావోద్భావంలో నీ లగ్నం, నీ వ్యక్తిత్వం డెవలప్ అవుతుందండి. చూడండి, ఒక ధర్మస్థానం ఎన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. 2, నీ కర్మ బాగుంటుంది. ఎందుకంటే మనం చేసే కర్మకి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్కి సెంటర్ పోల్ అది. ఇప్పుడు మనం ఒక కాలచక్రాన్ని, ఇప్పుడు మనకి ఒకటి ధర్మస్థానం అగ్నితత్వం వచ్చేస్తే లగ్నం. ఈ లగ్నం అనేది, మన వ్యక్తిత్వం అనేది రెండింటికి సెంటర్ పోల్. ఒక పర్సన్ వ్యక్తిత్వం బాగా డెవలప్ చేసుకున్నాడు, లగ్నం బాగుంది అంటే అది 4th హౌస్కి 10th హౌస్కి సెంటర్లో కూర్చోండి. అంటే కేంద్ర స్థానం 4కి 10కి మధ్యలో సెంటర్లో కూర్చునేది ఒకటి చరస్థానం, అగ్నిస్థానం. అంటే నీ పీస్ ఆఫ్ మైండ్, నీ కర్మ, నీ పరువు, నీ ప్రతిష్ట బాగుండాలి. అర్థం, నీ వ్యక్తిత్వం బాగుండాలి. రెండోది, 2nd హౌస్కి 8th హౌస్ సెంటర్ పోల్ ఏదైనా ఉందంటే అది సింహరాశి. నీ విద్యా వినయాలు, నీ బుద్ధి, నీ సూర్యుడు బాగుండాలి, నీ ప్రేమతత్వం బాగుండాలి. అది దేనికి సెంటర్ పోల్ అయింది? అగ్నితత్వం స్థిర రాశి, ద్వితీయ అగ్నితత్వం. మొదటి అగ్నితత్వం చరరాశి. అర్థమైందా? 2 స్థిర రాశుల్లో రెండో అగ్నితత్వం సింహరాశి. ఇది వృషభానికి, వృశ్చికానికి సెంటర్ పోల్. సింహరాశి నుంచి అటు 10వ భావం, ఇటు 4th భావం. అంటే ఇక్కడ ద్వితీయము నీ ఇన్హెరిటెన్స్, నీ వారసత్వం, సంపదలో నీ వారసత్వ విలువలు 8th హౌస్లో ఉంటాయి. ఈ రెండింటికి కాపాడేది సెంటర్ పోల్ ఏదంటే సూర్యుడు, సింహరాశి, పంచమభావం. ఇంకా తృతీయ అగ్నితత్వం ఉభయరాశి. చూడండి, ఒక చర, ఒక స్థిర, ఒక ఉభయ. ఉభయరాశి దేనికి సెంటర్ పోల్ అవుతుంది? 6వ భావం, నువ్వు చేసే సేవ, కర్మ అండ్ నీ స్పిరిచువాలిటీ, నీ ఇన్వెస్ట్మెంట్, నీ పీస్ ఆఫ్, నీ ఆధ్యాత్మికత. అంటే నీ కర్మ, కర్మ ద్వారా వచ్చే ఆధ్యాత్మిక స్థితి. ఈ రెండింటికి సెంటర్ పోల్ చేసేది ధర్మం, న్యాయం. న్యాయం, ధర్మం ఎప్పుడు దేనికి సెంటర్ పోల్ అవుతుందంటే 6వ భావానికి, 12వ భావానికి సెంటర్ పోల్ ఇది. 12వ భావం 9 నుంచి 4వ భావం కేంద్రం. ఇక్కడి నుంచి 9వ భావం నుంచి 6వ భావం ఇంకో కేంద్రం, 10వ భావం. ఇప్పుడు ఫస్ట్ కేంద్రం మనం చూస్తున్నాం అనుకో, 1, 4, 7, 10 కేంద్రాలు అంట. సెకండ్ వచ్చేది మనకి ఫణపరాలు, 2, 5, 8, 11. ఈ ఫణపరాలు ఇప్పుడు కేంద్రాలు అనేది ఉంది మనకి. కేంద్రాల్లో గ్రహాలు బాగున్నాయి. ఫస్ట్ 25 ఇయర్స్ మనకి ఏ డోకా లేదు, బాగుంటుంది. 2, 5, 8, 11 ఫణపరాల్లో గ్రహాలు బాగుంటాయి. లేదు, ఫణపరాల్లో సెంటర్ పోల్ ఏదన్నా ఉందంటే కనుక ఫణపరాలకి 2కి 8కి మధ్యలో వచ్చేది మనకి సింహరాశి వస్తుంది. ఇదే 2కి 8 మధ్యలో వచ్చేది మనకి 11th ఉన్న కుంభరాశి వస్తుంది. సింహం అంటే మృగరాశి, కుంభం అంటే ఉన్నత మానవ విలువలు చెందిన మానవ రాశి. అంటే ఒక మనిషి మృగం నుంచి మనిషిగా మారడానికి ఒక అవకాశం. ఇది మన అర్ధ త్రికోణానికి, అంటే మన 25 నుంచి 50 ఇయర్స్ ఏజ్ ఫణపరం అనేది. మన లైఫ్ బాగుండాలనుకో, పంచమం అనేది బాగుండాలి. అంటే నీలో మంత్రజ్ఞానం బాగుండాలి, అర్థమైందా? ప్రేమ అనేది బాగుండాలి. సింహం అనగానే అంటే ఒక రాజసి, గురువు అనగానే రాజమంత్రి, 9th హౌస్ ధర్మదేవత అంట. ఇప్పుడు పంచమభావం మనం చూసాం. ఈ సూర్యుడు ఏం చేస్తుంటాడు మనకి ఇక్కడ? కాపాడతాడు. సూర్యుడు ఏంటంటే ఒక యుద్ధం చేస్తుంటాడు. ఎవరితో యుద్ధం చేస్తాడంటే ప్రజల్ని కాపాడటానికి, రాజ్యాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తాడు. ఆ రాజ్యం మీదకి ఎవరు వస్తున్నా కూడా ఎందుకు చేస్తాడంటే తన ప్రజల మీద ఉన్న ప్రేమ. ప్రజలందరూ రాజుకి బిడ్డలు అంటాడు. అలాగే మనకి, మన కుటుంబానికి ఒక పురుషుడిగా మనం, ఒక రాజుగా, ఒక మన జాతక చక్రంలో ఒక సింహరాశి ఉంటుంది కాబట్టి సూర్యుడు యొక్క లక్షణాలు అంటే బలహీనుల్ని కాపాడాలి,
ఇది రాజు యొక్క లక్షణం. అక్కడ ఎవరి నుంచి కాపాడాలంటే బలవంతుల నుంచి కాపాడాలి. ఎందుకంటే ఒక బలవంతుడు బలమైన చేప చిన్న చేపను తింటుంది, పెద్ద చేప చిన్న చేప తింటుంది. అది వాళ్ళని కాపాడటానికి ఒక ధర్మం ఉంది. పంచమం అనేది సూర్యుడి ధర్మం. ఇంకొక ధర్మం ఏదైనా ఉందంటే కనుక నవం గురుడు. అందుకే మనకేంటంటే చట్టాలు శిక్షణలు వేస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థ అనేది లేదనుకో, శిక్షించటం, దేవుడు వస్తాడు పాపం పెరిగిపోయినప్పుడు శిక్షిస్తాడంటే ఈ వ్యవస్థ లేకపోతే పెద్ద చేప చిన్న చేపను తింటుంది. చిన్న చేపలకి రక్షణ కల్పించాలంటే రాజు అవసరం, మంత్రి అవసరం ఎంతనే ఉంటుంది. రాజు సూర్యుడు, దాని యొక్క చట్టం ధర్మదేవత, న్యాయదేవత గురువు, నైన్త్ హౌస్. వీళ్ళు ఎందుకు ఉంటారు, చట్టాలు పెడతారంటే కాపాడటానికి, అంటే అల్పుల్ని కాపాడాలి అనే లక్షణం అనమాట. ఇక్కడ పరాశర మహర్షి సింహరాశి గురించి మనకేం చెప్తున్నాడు? మీ జాతకంలో సింహరాశి ఉంది, దానికి సూర్యుని పెట్టాడు, మళ్ళీ ఆత్మకారకుడు. ధర్మానికేమో జీవకారకుని పెట్టాడు. అంటే నీ ఆత్మకారకుడు నీకు ఏమిస్తాడు నీ జీవితంలో అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంటాడు. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది సూర్యుడు. రెండోది, ఈ సూర్యుడు రాశి మనకి పంచమం వస్తుంది, రెండవ స్థిర రాశి వస్తుంది. అర్ధానికి మన ఇన్హెరిటెన్స్, మన కుటుంబానికి, మన వారసత్వానికి సెంటర్ పోలే కూర్చుంది. అంటే మనం నేర్చుకునే విజ్ఞత, వినయం అనేది మన కుటుంబాన్ని కాపాడాలి. ఎందుకంటే సెంటర్ పోల్లో కూర్చుంది తులాదండం లాగా, బ్యాలెన్స్ చేస్తుంది సెకండ్ని, ఎయిత్ని, ఫిఫ్త్ అనేది. సూర్యుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నానని అహం ఉండకూడదు. నువ్వు నా మీద పట్టి తింటున్నావు అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళని తక్కువ చేయకూడదు. నేనే మీకు పెడుతున్నానని చెప్పి మాట అనకూడదు. ఎందుకంటే అక్కడ నీ ప్రేమ ఉంటుంది, నీ ఉదాత్త గుణం ఉంటుంది, నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నీ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటున్నావు, నీ ఉదాత్త గుణం పెట్టుకుంటున్నావు. మన ఇంట్లో మన బలహీనమైన వ్యక్తుల్ని మనం కాపాడుతూ ఉండాలి విత్ ప్రేమతో. అంతేగాని నేను పెంచుతున్నాను మీరు తింటున్నారని చెప్పి భర్త భార్యని అనకూడదు, తల్లిదండ్రులను అనకూడదు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అనకూడదు. నేను పెడుతున్నాను కష్టపడి, నువ్వు తింటున్నావు, గాలి తిరుగుతున్నావు. వాళ్ళు బలహీనులు. నువ్వు రాజువి, నీ జాతకంలో సూర్యుడు ఉన్నాడు, నీ ఆత్మస్థాయిని నువ్వు పెంచాలి విత్ ప్రేమతో. వాళ్ళని అవమానించడం చేయకూడదు. ఎందుకు అవమానించకూడదు అంటే ఇక్కడ అంతర్లీనంగా పంచమంలో నైన్త్ టు నైన్త్ లాడు కూర్చున్నాడు. ధర్మదేవత అంతర్లీనంగా ఉంది పంచమంలో. నువ్వు ప్రొటెక్టివ్ లాడ్వి విత్ ప్రేమతో ప్రొటెక్షన్ చేయాలా, వాళ్ళ కోసం నిలబడాలా, యుద్ధం చేయాలి, వాళ్ళని కాపాడాలా, వాళ్ళని కించపరిచేది కాదు. ఎప్పుడైతే నేనే సంపాదిస్తున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేను పెడుతుంటే మీరు తింటున్నారు. ఎందుకంటే సూర్యుడు కుటుంబానికి, మన ఇన్హెరిటెన్స్కి సెంటర్ పోల్, ఫిఫ్త్ హౌస్. ఇక్కడ ప్రేమ అనేది ఒకటి ఉంది, వాత్సల్యం అనేది ఒకటి ఉంది. రెండు, మన కుటుంబాన్ని, సెకండ్ని, ఎయిత్ని, మన వారసత్వాన్ని, అంటే మా తాత ముత్తాతని, మన వంశ ప్రతిష్టని కాపాడాల్సిన బాధ్యత మనది, సెంటర్ పోల్ ధర్మంగా. అందులో నవమాత నవము పంచమం అనేది కూర్చుంటాడు. ఇక్కడ అహంకారాలు లేదు, నువ్వు కష్టపడాలా, అర్థమైనా, ఒక రాజులాగా నిలబడాలి, మన కుటుంబాన్ని, మన వారసత్వాన్ని, బలహీనత్వాన్ని కాపాడుతుండాలి. ఇక్కడ బలహీనలు ముసలోళ్ళు ఉంటారు, రెండు కుటుంబంలో పిల్లలు ఉంటారు, వీళ్ళిద్దరిని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఎప్పుడైతే ఇలా చేస్తావో ఈ 25 to 50 years ఏదైతే మధ్య వయసు మొత్తం ఉందో, ఈ మధ్య వయసు అనేది కొనపరము అంటాము. ఇలా కాపాడే గుణము అంటే పంచమంలో ఏముంటుంది? గుణం ఉంటుంది, వ్యక్తి యొక్క బుద్ధి గుణం ఉంటుంది. సూర్యుడికి బుద్ధి గుణం ఉంది. బుద్ధి గుణం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? డిఫాల్ట్గా కష్టపడతాం, ఎవరిని ఏమనం, మౌనంగా అందరిని కాపాడుతూ ఉంటాం. సూర్యుడు అంటే ఒక రక్షణ కవచం. కర్ణుడికి కవచ కుండలాలలాగో, తన కన్నబిడ్డకి తన కవచ కుండలాలుగా మారాడు సూర్యుడు. అలాగే మన కుటుంబానికి మనం కవచ కుండలాల్లాగా ఉండాలి. ఎంత కష్టాన్ని వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటట్టు, వాళ్ళని కాపాడేటట్టు, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కాదు. ఇలా చేస్తే కనుక వీళ్ళ 25 నుంచి 50 ఏళ్ళ, 25 ఏళ్ల జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం విపరీతంగా పెరిగింది, ఏదైనా సాధించగలుగుతాడు ఆ పర్సన్.
కాదు నేనే అనే తత్వం వచ్చింది ఇతనికి 25 ఏళ్ల తర్వాత. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత ఇతనికి ఆల్మోస్ట్ ఏంటంటే ఇతనికి ఆ రథాన్ని నడిపే పగ్గాలు ఇతని చేతిలో ఉంటాయి. అర్థమైందా? అంటే కుటుంబాన్ని మన వారసత్వాన్ని కాపాడాల్సిన పగ్గాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. చూడండి, గ్రామ దేవతలు మనకి సింహం మీద తిరుగుతూ ఉంటారు, గ్రామాలను కాపాడుతుంది. సింహరాశికి అందుకే సింహం అంటే ఏంటి? కాపలా కాసి ప్రేమతో మనల్ని కాపాడే దేవత అని. సింహరాశిలో మళ్ళీ మనకేముంటుంది? ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఒక ప్రేమ, ఆనందం. అంటే ఈ శక్తి, శక్తి దేవత ఉంటుంది అక్కడ. సింహంలో ఎవరు ఉంటారు? దేవత, శక్తి ఉంటుంది. మన పూర్వజన్మ పుణ్యం, మనం ఉపాసన చేసే శక్తి దేవత ఉంటుంది అక్కడ. ఇందులోనే మళ్ళీ నవమం స్థితి పొందిద్ది పంచమంలో. నవమాత నవమం అంటే భావోద్భావం, పరాశరి అంటే ఇక్కడ ఒక ధర్మం ఉంది అని, న్యాయం ఉంది మనం చేసేదాన్ని. ఇక్కడ ఎప్పుడైతే మనిషి న్యాయం ధర్మం తప్పాడు పంచమంలో, అర్థమైందా? కుటుంబాన్ని అంటే కన్నబిడ్డలను కాపాడలేకపోతున్నాడు. అష్టమం, మన తాత ముత్తాతలు మనం చూడలేదు, వాళ్ళు బలహీనులు. అష్టమ భావం అనేది. కుటుంబం ఏమో పసివాళ్ళు. అంటే ఇద్దరు బలహీనలు పెంచాల్సిన బాధ్యత 25 వయసు వచ్చిన యువకుడిది అనమాట. ఇతను ఎప్పుడైతే వీళ్ళని నేనే అనే అహంకారంతో, అజ్ఞానంతో చేస్తుంటాడో, ఇతను 25 జీవితం శ్రామికుడిగా బతకాలి, చాలా కష్టాలు పడతాడు. అంటే ఒక ఫనపరంలో ఎన్నో సమస్యలు ఫేస్ చేయాలి. ఫేస్ చేసి ఇబ్బందులు పాలవుతాడు, సుఖం లేకుండా. కానీ ఎప్పుడైతే వినయము, ధర్మము, విద్యా జ్ఞానము, ప్రేమతత్వం, కాపాడే గుణము అంటే ఒక రాజులా తీసుకుంటాడు అతను, 25 జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు వాళ్ళ జాతకంలో ఎలా ఉన్నాడు? సింహ రాశి నుంచి సూర్యుడు మంచి ప్లేస్లో ప్లేస్ అయ్యాడా లేదా? మంచి ప్లేస్లో ఏమంటే కేంద్ర కోణాలు. సింహ రాశి నుంచి కేంద్ర కోణాలు సూర్యుడు ప్లేస్ అయ్యాడు. ఇది అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ ఫీల్డ్, ఆ సెక్టార్లో చాలా బాగా ఎదగలుగుతాడు మనం. అదే సింహరాశి నుంచి సూర్యుడు త్రికభావాల్లో కానీ త్రిషడాయాల్లో కానీ పడ్డాడు, చాలా సఫర్ అవుతాడు. అతనికి అహంకారం ఉండే ఛాన్స్ ఉండదు, గౌరవించడం తెలియదు అతనికి. ఎందుకంటే కాలచక్రం అనేది ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. అది వాళ్ళ ప్రారంభం. కానీ సంకల్ప బలంతో మనిషి ఏం చేయాలంటే ఒక సిస్టమ్ను అలవాటు చేసుకోవాలి. ప్రేమతో మనం చెయ్యాలి ఇదంతా అని. తల్లిదండ్రుల్ని, కన్నబిడ్డల్ని ఇద్దరిని చూడాల్సిన బాధ్యత, తాతల్ని అంటే మన వంశం మొత్తం చూడాలి. అష్టంభావం అంటే 25 వచ్చినాయి నీకు, నువ్వు ఫణపరం వయసులోకి అడుగుపెట్టావు, ఇక నుంచి నీ బాధ్యత. ఎందుకంటే సెంటర్ పోల్ నువ్వే, సూర్యుడివి. కానీ ఇంకా నేను సెంటర్ పోల్గా నిలబడను, చెయ్యను అన్నట్టు ఉన్నాడంటే కనుక అతని జీవితం అక్కడి నుంచి కష్టం మొదలైంది. 50 ఏళ్ళ వయసు వచ్చేలాగా కంప్లీట్ కొలాప్స్ చేసి కూర్చోబెడతాడు దేవుడు. అర్థమైనా? ఇప్పుడు ఒక లాజిక్ కూడా చెప్పొచ్చు. మీరు ప్రెడిక్షన్ వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎప్పుడైతే సింహరాశి నుంచి సూర్యుడు కేంద్ర కోణాల్లో పడ్డాడు, వాళ్ళ లగ్నాత్ అది ఏ భావం అయితే ఆ భావం ఫీల్డ్ పట్టుకొని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయ్యి మీరు ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పాలి. సూర్యుడు నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇస్తుంటాడు. పేరు ప్రఖ్యాతలు ఇచ్చేది లాంటే సూర్యుడు మనకి. ఇదే సూర్యుడు సింహరాశి నుంచి త్రిషడాయ భావాల్లో పడ్డాడు. ఆ భావాలు వీళ్ళ లగ్నాత్ ఏమైంది, ఆ ఫీల్డ్ పట్టుకోవటం వల్ల వీళ్ళు ఆ ఫీల్డ్ నుంచి కష్టాలు, అవమానాలు వస్తాయి. అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం అనేది తగ్గిపోతుంది. మనం ఏం చెప్పాలి? మీరు ఈ ఫీల్డ్స్ జోలికి వెళ్ళమాకండి, ఈ పర్సన్స్ జోలికి వెళ్ళమాకండి అని చెప్పాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు నా జాతకం తీసుకుందాం, తులా లగ్నం. సూర్యుడు వెళ్ళి నాకు అష్టమ భావంలో పడ్డాడు, అంటే వృషభ రాశిలో పడ్డాడు. సింహ లగ్నం నుంచి వృషభ రాశి ఏమవుతుంది? దశమ స్థానం ఉంటుంది, దిగ్బలం పొందినట్టే. ఇప్పుడు నా లగ్నాథ అష్టమ భావం, నేను ఒక అకల్ట్ ఫీల్డ్ పట్టుకున్నాను, యాస్ట్రాలజీ పట్టుకున్నా, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, నో డౌట్.
నో డౌట్ అది. అర్థమైందా? ఇప్పుడు అలా కాదు, నాది సింహలగ్నం కాదు, నాది ఒక ధనుర్లగ్నం అనుకుందాం. ఇప్పుడు వృషభ రాశిలోని సూర్యుడు ఉన్నాడు, దిగ్బలం పొందాడు. 6th హౌస్ సర్వీస్ సెక్టార్లో అయితే బాగుంటుంది. లేదు, సూర్యుడు వెళ్ళి నాకు ఏ మీనంలోనో స్థితి పొందాడు, నా తులాలగ్నం. సూర్యుడు తన స్థానం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అష్టమ భావంలోకి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఏదైనా సర్వీస్ సెక్టార్ లాంటివి ఏమైనా పెట్టుకున్నాను అనుకో, కంప్లీట్గా లాస్ అయిపోతాను, నష్టపోతాను. పని వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు వస్తాయి, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే. 6th హౌస్ అంటే సేవకులు కాబట్టి. జంతువుల నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. 6th హౌస్ అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, వాటి వల్ల నాకు ప్రమాదాలు జరుగుతాయి. రెండు, వాళ్ళ నుంచి నాకు అవమానాలు ఎదురవుతాయి, నా కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే చాలా సింపుల్ లాజిక్. సూర్యుడు తన స్థానం నుంచి సింహరాశి నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు? అది కేంద్రమైందా, కోణమైందా? వీళ్ళ లగ్నాత్ అది ఏ భావం అయింది? కేంద్ర కోణాలు లగ్నాత్ ఏ భావమైనా ఆ భావాన్ని పట్టుకుంటే వాళ్ళకి నేము ఫేము వస్తుంది. దాన్ని ఆపలేరు ఎవరు, అది కాలచక్రం. అది వేరే భావాల్లో నుంచి కష్టం కూడా వస్తుంది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని చంపేస్తుంది, ఆత్మబలం రోజు రోజు తగ్గిపోతుంది. సూర్యుడు అసలు ఎలాగైనా ప్లేస్ ఉన్నాయి. మన ధర్మం ఏంటి? కుటుంబాన్ని కాపాడాలి, బలహీనులకి అండగా నిలబడాలి, రక్షణ కవచంలాగా ఉండాలి. ఎప్పుడైతే మనం రక్షణ కవచంగా మారతామో డిఫాల్ట్గా సూర్యుడు పాజిటివ్లోకి టర్న్ అయినట్టే, మన సంకల్ప బలంలో టర్న్ అయినట్టే. సంకల్ప బలంలో ఏముంటుంది మనకి? పరమేశ్వరుడి యొక్క జ్ఞానశక్తి ఉంటుంది. సంకల్ప బలం, పరమేశ్వరుడు యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనలోకి వచ్చేస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనం కాపాడబడతాం. ఇప్పుడు పంచమంలో ఏముంటాయి మనకి? త్రిపుర సుందరి ఉంటుంది అని చెప్పాలి, శక్తి దేవత. ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఇచ్చ అనేది ఉంది, అర్థమేనా? లేదా ఒకళ్ళ మీద బాగా ఇష్టం ఉంది, నాకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా రోగిష్ఠుడే మంచమే పడ్డా వాళ్ళు వచ్చి పలకరించగానే బాగా హుషారుగా లెగుస్తాను నేను. ఇంకో గంటలో చచ్చిపోతున్నాం అనుకున్నా కూడా మన ఇచ్చ రాగానే మన బాడీలోకి ఏమొస్తుంది? శక్తి అనేది ప్రవేశిస్తుంది. మనకి త్రిపుర సుందరికి 3 రకాలు ఉంటాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మనం ఒక నాలెడ్జ్ని సంపాదిస్తున్నాం, ఒక ఎనర్జీగా ఫీల్ అవుతాం. జ్ఞానం అనేది శక్తినిస్తుంది. మనం ఒక క్రియ అనేది చేస్తున్నాం, ఆ క్రియ కూడా మనకు శక్తినిస్తుంది. పని చేస్తున్నా శక్తి వస్తుంది, ఒక క్రియ అనేది చేయటం మొదలు పెడితే. అలాగే మన ఇష్టం, శక్తి వస్తుంది. ఇప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు, చిరాగ్గా ఉంది, ఆఫీస్కి లీవ్ పెట్టావు, బాగా ఫీవర్గా ఉందని. మీ మేనేజర్ అంటే నీకు ఇష్టం లేదు, లీడ్స్ అంటే ఇష్టం లేదు, వేరే కొలీగ్స్ అంటే ఇష్టం లేదు, పిలిచారు. కొద్దిగా వర్క్ ఉంది భయ్యా, కొద్దిగా రా, అది ఇది అంటే, నాకు జ్వరం ఉందంటే, నాకు ఇదేంది, నేను చాలా వర్క్ చేస్తాను, ఇప్పుడు సారీ ఏమనుకోకని చెప్పేస్తాను. అందుకని నీకు ఇచ్చలేదు అక్కడ, నిజంగా నీకు ఎనర్జీ కూడా రాల. పాపం ఇంత జ్వరంలో ఉండవు, పాపం రోగం తల్లాడుతున్నావు. ఇప్పుడు నీ బాగా ఇష్టమన్న ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి షాపింగ్కి వెళ్దాం రా అంటుంది, నీకు ఎక్కడలేని హుషారు వస్తుంది, ఒక టాబ్లెట్ వేసుకుని పదా వెళ్దాం అంటావు. ఎందుకంటే నీ ఇచ్చ అక్కడ ఉంది, నీకు ఎనర్జీ బూస్ట్ అయింది. అంటే మన ఇచ్చలో మనకేమో వస్తుంది? త్రిపుర సుందరి యొక్క ఒక శక్తి అనేది మనలోకి ప్రవేశిస్తుంది అని. ప్రతి మనిషిలో ఇచ్చా, క్రియ, జ్ఞానశక్తి, త్రిపుర సుందరి ఉండేది పంచమ భావం. పంచమలు అందుకంటాం, మన ఇష్టాలు, ఆనందాలు, మన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ, మన ప్రేమ ఉంటుంది అక్కడ. పంచమాలు మన సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది అక్కడ, మన జ్ఞానాన్ని పొందుతున్నాం. పంచమాత నవమాత నవము గురువు ఉంటాడు అక్కడ. పంచమంలో మన క్రియేటివిటీ ఉంటుంది, మన కర్మ ఉంటుంది, దానివల్ల కూడా మనకు ఒక ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరు బాగా పాటలు పాడుతుంటారు, వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎంతసేపైనా స్టేజ్ ప్రోగ్రామ్ ఇస్తూనే ఉంటారు, చెమటలో పడితే నలిసిపోరాడు. ఒక్కొక్కళ్ళు డాన్స్ అంటే చాలా ఇష్టం, మీకు ఓడల్లో వాటిలో వీటిలో స్టేజ్ డాన్సులు పెడతారు. ఎంతమంది ఎన్ని రకాలు అడిగినా కూడా వేస్తూనే ఉంటాం. మనం గట్టిగా 5 నిమిషాల్లో ఎగిరితే అలిసిపోతాం. వాళ్ళు 7-8 అవర్స్ స్టేజ్ ప్రోగ్రామ్ ఆకుండా ఇస్తారు, వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది?
వాళ్ళ ఇచ్ఛాశక్తి అది. ఆ ఇచ్ఛాశక్తిని క్రియగా మార్చుకున్నారు. ఆ ఎనర్జీ బిల్డ్ అయింది, బూస్ట్ అయింది. ఇప్పుడు నాకు హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా గంటల తరబడి నేను క్లాసులు మాట్లాడతాను. ఎందుకంటే నా ఇచ్చ అది. మనం నాలెడ్జ్ సంపాదించాం, అది ఒక ఎనర్జీగా ఫీల్ అవుతాం. జ్ఞానశక్తి అని 3 శక్తులు పంచమూలంలో ఉంటాయి. ఈ పంచమూలం రావాలంటే ఇక్కడ ఏముంటుంది? సంబంధం ఇద్దరికి ఉంటుంది. పంచమానికి నవమానికి అవినాభావ సంబంధం ఇంకెక్కడా ఉండదు. నవమలో పంచమాత పంచమం ఉంటుంది, పంచమంలో నవమాత నవమం ఉంటుంది. అర్థం. చతుర్థానికి పంచమానికి ఒక స్టేజ్లో బంధం కట్టేది. ఇప్పుడు నవమాత నవమం తీసుకున్నాం, మన పితృదేవతలు, పితృకార్యాలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మూలా నక్షత్రంలో, మకా నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. మూల నుంచి మకలకి అధిపతి ఎవరంటే నక్షత్రాధిపతి పితృదేవత. ఈ పితృదేవతలు ఏం చేస్తున్నారు? నాభినాళం ద్వారా మాతృత్వంలోకి వెళ్తున్నారు, భూమి మీదకి వస్తున్నాం. మన పితృయానంలోంచి ప్రయాణం చేసుకుంటా భూమి మీద మనుషులుగా పడుతున్నాం మనం. అందుకే సూర్యుడికి అక్కడి నుంచి దక్షిణాయనం అంట. అదే సూర్యుడు ధనుసులోకి వస్తే మకరం వచ్చి ఉత్తరాయణం, ధనుస్సు అనేది బ్రహ్మముహూర్తం దేవతలకి. ధనుర్మాసం అనేది బ్రహ్మముహూర్తం. మనకు బ్రహ్మముహూర్తం ఎలాగుంటుందో దేవతలకు బ్రహ్మముహూర్తం ధనుసు రాశి. అందుకే దీన్ని ధర్మస్థానం అంటాం, దేవతా స్థానం అని కూడా అంటాం. అంటే రెండింటికి అవినాభావ సంబంధం చూడండి. ఇప్పుడు తల్లికి మాతృత్వం ఉంటుంది. ఈ మాతృత్వం కన్నాక బయటకు వచ్చేస్తాడు, బిడ్డ పంచమంలో పుడతాడు. ఇక్కడ కట్ అయిపోయింది, తల్లికి బిడ్డకి సంబంధం కట్ అయింది ఇక్కడ. కానీ ఈ బిడ్డను పెంచడం, పోషించడం, మంచి చెడు చూడటం, విద్యాబుద్ధులు నేర్పడం అంతా ఇంకా తండ్రి బాధ్యతే. తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మొయ్యాల్సింది ఎవరు? ఎవరికి ఎక్కువ అవినాభావ సంబంధం ఏర్పడుతుందంటే పంచమంలో కూర్చున్నాడు తండ్రి, కూర్చున్నాడు తల్లి కూర్చోలే. తల్లి ఫోర్త్. ఫిఫ్త్లో అంతర్భావంలో ఎవరు కూర్చున్నారు? నవమాధిపతి కూర్చున్నారు. నవమంలో ఎవరు కూర్చున్నాడు? పంచమాత పంచమి. అంటే తల్లిదండ్రుల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అక్కడి నుంచి గురు శిష్యుల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. బిడ్డ భూమి మీద పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని మోసేది ఇద్దరే, గురువు, తండ్రి. విద్యాబుద్ధులు నేర్పడానికి గురువు మోస్తాడు. అర్థమైందా? అదే విద్యాబుద్ధులు వాళ్ళ ఆలన పాలన ప్రొటెక్షన్ చూసుకునేది మళ్ళీ తండ్రి. తండ్రి బాధ్యత అది. ధర్మం అక్కడ ఉంది. నీకు పంచమంలో ఫోర్త్ నుంచి భావం ఏం లేదు. నవమానికి పంచమానికి మధ్య ఉంది అవినాభావ సంబంధం. ఏది? ఆ జన్మ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ పంచమంలో ఏముంటుంది? మన బుద్ధి, మన తెలివి ఉంటుంది. మన బుద్ధి, మన తెలివి, మన జ్ఞానం వల్ల, అర్థమైందా, అవతల వాళ్ళకి చిరాకు వస్తుంది అనిపిస్తే ఫస్ట్ తండ్రి కట్టేస్తాడు తోక. గురువు కూడా అంతే, అవకాశం ఇవ్వడం. ఒక శిష్యుడి యొక్క తెలివితేటల వల్ల తనకు చిరాకు అనిపించింది అంటే గురువు కట్ చేస్తాడు. చిరాకు పెట్టే తెలివితేటలు ఉండి అతని దగ్గర అంటే కట్ చేస్తాడు. అర్థమైందా? ఇతని తెలివితేటల వల్ల నాకు చిరాకు కలగదు, అర్థమైందా, అతని మీద ప్రేమ ఉంటుందంటే గురువు ఎత్తుక్కుంటూ వచ్చి సంబంధం పెట్టుకుంటాడు నీకు. గురువు సంబంధం ఎలా దొరికింది తెలుసా? ఎత్తుక్కుంటూ రావాలండి మన కోసం. మనకి సీక్రెట్ డాక్టర్ని రాసిన బ్లావిస్కి మాట అదే చెప్పింది. గురువులు ఎత్తుక్కుంటూ వచ్చారు ఆమె కోసం. ఎందుకంటే ఆమె యొక్క వినయము, విధేయత, ఆమె యొక్క సంకల్ప బలము, ఆమె యొక్క ధ్యానము, జపము గురువులను లాక్కొచ్చింది. అలాంటి వాళ్ళు చూస్తే గురువులు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అవినాభావ సంబంధం చిరాకు పెట్టకూడదు. ఎవరికి? తండ్రికి, గురువుకి. ఒక కొడుకు చిరాకు పెట్టేస్తున్నాడు అనుకోండి, తండ్రి ఆస్తి నుంచి రూపాయి కూడా అర్థమైందా, తోలేస్తాడు, దగ్గరికి కూడా రానిడు. గురువు కూడా అంతే, చిరాకు పెట్టించే వాళ్ళని, అర్థమైందా, ఇబ్బందులు పెట్టించి క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తా అవతల వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ తీసేద్దాము, నా తెలివితేటలతో నేను పెద్ద తెలివిగలలో నేను బాగా క్వశ్చన్ చేస్తానని చెప్పి ఇంటెలిజెన్స్ చూపిస్తుంటారు. పిల్ల తెలివితేటలు అంటారు అక్కడ. గురువులు కట్ చేస్తారు. గురువులే కాదు, తండ్రి కట్ చేస్తాడు.
అంటే ఇక్కడ వాళ్ళిద్దరు ఏంటంటే ప్రొటెక్టర్స్ లైఫ్ లాంగ్ వీళ్ళు కావాల్సింది. వీళ్ళ దగ్గర ఏం కావాలంటే విద్యా వినయం కావాలి, ఓర్పు సహనం కావాలి, సూర్యుడి యొక్క లక్షణం కావాలి. సూర్యుడి లక్షణం ఏంటి? కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా లేదా, ఓర్పు సహనంతో ఉన్నాడా లేదా, లేదా అల్పుల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తున్నాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు గురువులు. ఇతని గుణగణాలు ఏంటి, ఇతని హాబీ ఏంటి. ఎందుకంటే హ్యాబిట్స్ హాబీస్ అన్ని ఫిఫ్త్ హౌస్లోనే ఉంటాయి. గుడ్ హాబీస్ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకో, తండ్రి నిలబడతాడు, గురువు నిలబడతాడు, ఆ జన్మ నిలబడతారు వీళ్ళు. గురువు నిలబడతాం అంటే ఏంటి? ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడని కాదు. గురువు అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అంటారు. ఒక పర్సన్ దగ్గర వినయం ఉంది, తెలివి ఉంది, అర్థమైనా, సంరక్షణ అంటే ప్రొటెక్షన్, తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా ఎదిరించకుండా అవమానించకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అలాంటి గుణగణాలు ఉన్న వాళ్ళకి గురువులు వస్తారు ఎత్తుకుంటే, అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అని సమాజంలో. ఎదగడానికి కావాల్సింది నైన్త్ హౌస్, ఆపర్చునిటీ కావాలి. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజర్, నాకు ఒక ఆపర్చునిటీ వస్తేనే కదా నేనేంటో అవతల వ్యక్తి తెలిసేది, నా జ్ఞానం ఏంటి, నా విద్య ఏంటని. నాకు ఆపర్చునిటీ రాలేదు, నేనేంటో తెలియదు ఎవరు. ఆపర్చునిటీ ఎందుకు రావట్లేదంటే నా పంచమ భావం బాగుందో లేదో, నా పంచమ భావాన్ని బట్టి నాకు ఆపర్చునిటీ డిజైన్ అయి ఉంటుంది. అంటే గురువు ఎత్తుక్కుంటూ రావాలి. ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్తో నేనే ఫోన్ చేసి మాట్లాడతాను, కొంతమంది ఫోన్ చేసి ఎత్తను. అంటే నాకు అనిపించాలి, నాకు అనిపించాలంటే నేనేం అబ్జర్వ్ చేస్తాను, అతని యొక్క సైకలాజికల్ ఏంటి, అతని యొక్క క్యాపబిలిటీ ఏంటి, అతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, అతని విద్యా వినయం ఏంటి, ఇన్ని చూస్తాను. ఇన్ని చూస్తే నేను ఎత్తుక్కుంటూ వెళ్తాను. ఇది చెయ్యి, ఎలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి నేనే నేర్పిస్తాను. ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి నేనే వెనకాల పడతాను. ఎందుకు పడతానంటే అతనికి ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి నేను. అవకాశాలనే జ్ఞానాన్ని పంచాలి. నాకు తెలిసింది జ్ఞానమే, గురువు దగ్గర తెలిసింది జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు ఇవ్వగలుగుతాం వాళ్ళకంటే స్టూడెంట్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉంది, బయట వాళ్ళతో ఎలాగ ఉంటాడంటే ముందు కుటుంబంతో ఎలాగ ఉంటాడు, అది ఇంపార్టెంట్. అక్కడి నుంచి బయట వాళ్ళతో సంస్కారం వస్తుంది. సంస్కారం అనేది కుటుంబం నుంచి వస్తుంది. అతను 25 ఏళ్ల వయసు వచ్చిందంటే ఇతను బ్యాలెన్స్ మోడ్లో ఉండాలి. ఇప్పుడు ధర్మం తప్పాడు ఒక పర్సన్, 50 ఏళ్ళ నుంచి చనిపోయేదాకా ఉండేది మనకు ఉండేది అపోక్లేమో అంటాం, 36912. ఈ అపోక్లేమానికి సెంటర్ పోల్ ఏదైనా ఉందంటే, ధర్మస్థానం అగ్నిస్థానం ఏదైనా ఉందంటే అపోక్లేమానికి సెంటర్ పోల్ 50 ఏళ్ళ తర్వాత జీవితానికి. ఇక్కడ గురువు ఉంటాడు. 50 ఏళ్ళ తర్వాత ఒక పర్సన్ బాగా కష్టపడుతున్నాడు, తిండికి లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అంటే ధర్మం చెప్పాడని చెప్పొచ్చు. గురుబలం లేదు అతని దగ్గర, ధర్మం చెప్పాడు. గత జన్మలను చెప్పాడు, ఈ జన్మలను చెప్పాడు. అపోక్లేమో అంటే ఓల్డ్ ఏజ్ వరస్ట్గా ఉంటుంది, సహకరించడానికి భార్య ఉండదు, అర్థమైనా, ధర్మం చెప్పాడు కాబట్టి. కర్మ ఉండదు, మోక్షాన్ని ఇచ్చే గురువులు ఉండరు, చాలా కష్టాలు పడతాడు 50 ఏళ్ళు దాటితే. ఎందుకు పట్టాడుతున్నాడు? ధర్మం చెప్పాడు వయసులో ఉన్నప్పుడు, వైవాహిక ధర్మాన్ని చెప్పాడు. ఎందుకంటే 7th ఆయుష్ స్థానం కదా అది. కుటుంబానికి ధర్మం చెప్పాడు, ఎక్యుములేషన్కి. కుటుంబాన్ని కాపాడలేకపోయాడు. అంటే ఇక్కడ పంచమానికి సంబంధించి చెప్పాడు, ఇక్కడ కుటుంబం యొక్క ఆయుష్ స్థానం మళ్ళీ అయినా అడిగి. ఎప్పుడైతే బుద్ధితో ద్వితీయ నష్టమాన్ని కాపాడతాడో ఆటోమేటిక్గా ఈ ధర్మం అనేది నిలబడింది. 9th హౌస్ అనేది చాలా అవకాశాలు వస్తాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే వినయం ఉన్నోడికి మాత్రమే వస్తాయి. నేను బాగా అహంకారాన్ని, పెద్ద తెలివిగలను, నేను దాంట్లో ఫస్ట్ వచ్చాను, దీంట్లో ఫస్ట్ వచ్చాను, దాంట్లో కొట్టానంటే అవకాశాలు రావు. నీకున్న ఓర్పు ఎంత, నీకున్న సహనం ఎంత, కుటుంబాన్ని నువ్వు ఎలా సంరక్షిస్తున్నావు, నీ తాత ముత్తాతలను ఎలా చూసుకుంటున్నావు, వాళ్ళ బ్లెస్సింగ్ ఎంత తీసుకున్నావు, తల్లిదండ్రుల బ్లెస్సింగ్ ఎంత తీసుకున్నావు, అన్నపెట్ల బ్లెస్సింగ్ ఎంత తీసుకున్నావు, దీన్ని బట్టి నీకు అవకాశాలు వస్తాయి. నీ తెలివితేటలు చూసే అవకాశాలు ఎక్కడ? నీ వినయాన్ని చూసిస్తుంటారు, నీ ఓర్పు సహనాన్ని చూసి అవకాశాలు ఇచ్చేది గురువు, 9th హౌస్ లాడు. అందుకే 9th లాడు అంతర్లీనంగా పంచమంలో దాక్కుని ఉంటాడు అబ్జర్వ్ చేయడానికి. అంటే కాలచక్రంలో పరాశర మహర్షి మనకి ఏం చెప్పారు, ఎందుకు ధర్మం ధర్మం అంటే మనకి మత గ్రంథాలు వెనకబడతా ఉంటాయి.
అంటే ఎందుకు ధర్మం అంటే అది ఎన్నిటిని కాపాడుతుంది? కుటుంబానికి ఆయుష్నిస్తుంది, మన సప్తమానికి ఆయుష్నిస్తుంది, మన కర్మకి బ్యాలెన్స్ చేస్తుంది, మన మోక్షాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది 9th హౌస్. ఎందుకంటే అది 3rd హౌస్ మొదటి మూడో ఉభయరాశి. 3rd హౌస్ ఉభయరాశిలో మూడోది. ఫస్ట్ ధర్మం వచ్చి చరరాశిలో మొదటిది. సెకండ్ ధర్మం వచ్చి స్థిర రాశిలో రెండోది. ఇది ఉభయరాశిలో మూడోది. ఈ 159 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో 59 అనేది ఇంకా ఇంపార్టెంట్. ఈ 59 బట్టే 1 డిజైన్ అయింది. బట్ వ్యక్తిత్వం అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే 59 నుంచి వస్తుంది. వీళ్ళ యొక్క ఇన్హెరిటెన్సే మన పూర్వజన్మ అంటే మన పూర్వీకుల యొక్క ఇన్హెరిటెన్స్ మనం. లగ్నం మన వ్యక్తిత్వం అనేది. ఇక్కడ మనకి చెక్ చేసుకోవాలి. మన 9th లార్డ్ 9th భావం నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఎలా ప్లేస్ అయ్యాడు, లేదు మన 9th లార్డ్ లగ్నాన్ని నుంచి ఎలా ప్లేస్ అయ్యాడు, అసలు మన సంకల్పంలో మనం ఎలా ఉంటాం. మీ జాతకాలు ఎట్లాగన్నా ఉండే, ఎవరి జాతకాలు ఎట్లాగన్నా ఉండే, పంచమ నవమాల్ని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్కి డోకా ఉండదు. ఈశ్వర జ్ఞానం కూర్చుంటుంది వాళ్ళలోకి వచ్చి. ఈశ్వరుడే డైరెక్ట్గా వచ్చి కూర్చుంటాడు. గురువు మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. ఆ దక్షిణామూర్తి ఎత్తుక్కుంటూ రావాలి మనకి. మహాగురు ఈశ్వరుడు ఎత్తుక్కుంటూ రావాలి. ఎప్పుడు వస్తాడు అంటే పంచమంలో నువ్వు ఎలా నీ ప్రేమతో ఎలా సంరక్షిస్తున్నావు నీ కుటుంబాన్ని, నీ అర్థాన్ని ఎలా సంరక్షిస్తున్నావు, నువ్వెంత బాధ్యతగా మెలుగుతున్నావు, గురువులకి ఎంత మర్యాద గౌరవిస్తున్నావు. ఎందుకంటే అంతర్లీనంగా అక్కడే ఉన్నాడు. నీ తండ్రికి ఎంత మర్యాద గౌరవిస్తున్నావు, నేనే అనే అహం లేకుండా ఒక ప్రొటెక్టర్గా నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఈశ్వరుడికి ఇష్టం. ఎందుకంటే అతనే మన దగ్గరికి రావాలి. మన జాతకంలో ఎట్లా కూర్చున్నా కూడా ఈశ్వరుడు డైరెక్ట్గా వచ్చి కూర్చునే అవకాశాన్ని ఇస్తుంటాడు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న బుద్ధిని ఇస్తాడు ఆయన. అందుకే సంకల్పంలో ఈశ్వర జ్ఞానం ఉంటుంది అని అంటారు. ఈశ్వర జ్ఞానం మనకి ఒక్కో సెక్టర్లో ఒక్కలా ఉంటుంది. ఈశ్వర జ్ఞానం అనేది ఒక ఎనర్జీ, శక్తి. ఇప్పుడు వాటర్ లెవెల్లో జలశక్తిగా ఉంటుంది, ఆకాశంలో శూన్యశక్తిగా ఉంటుంది, భూమిలో దృఢశక్తిగా ఉంటుంది, అగ్నిలో తేజోశక్తిగా ఉంటుంది. అలాగే మన సంకల్పంలో ఈశ్వరుడే శక్తిగా ఉంటాడు. అంటే ఒక దృఢ సంకల్పాన్ని ఇస్తుంటాడు ఈశ్వరుడు. అంటే ఇక్కడ మనకి ఒక సిస్టమ్ అనేది జ్యోతిష్ శాస్త్రం నేర్పుతుంది. అందులో కూర్చునే గ్రహాలు మన ప్రారంభాన్ని బట్టి వచ్చి కూర్చుంటే గర్జనలో చేసిన కర్మలను బట్టి. ప్రజెంట్ మహాదశలో రన్నింగ్ సిచ్యువేషన్ చెప్తాం. ఇందులో ఏది తప్పినా మనం మిస్ అయిపోతాం. మన లైఫ్లో మన ఆపర్చునిటీస్ని మిస్ అవుతాం. అందుకంటాం గురుబలం ఉందా నీకు అంటారు. అవకాశాలు రావట్లేదు, గురుబలం ఉందా. డబ్బు నిలబట్టలేదు, నీ అష్టం భావం, నువ్వేం చేసావు గర్జనలో? ధర్మం చెప్పావా? ఈ జన్మలో నీ కుటుంబం కూడా చెల్లాచెదురైన కుటుంబంలో ఎత్తుక్కొని పడతావు నువ్వు. అంటే మీ తల్లిదండ్రులు చెల్లాచెదురు ఉంటారు, వాళ్ళ జీవితాలు చెల్లాచెదురై ఉంటారు. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన పాపమే. కానీ అదే పాపం నువ్వు మళ్ళీ చేయమాకు. నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని కాపాడు. అప్పుడు గర్జంలో పుణ్యం చేసుకున్న నీకు బిడ్డలుగా పడతారు. ఎందుకంటే వాళ్ళకి మంచి కుటుంబంలో పుట్టాలని రాసి పెట్టి ఉంది. నువ్వు పాపం చేస్తున్నావు, మంచి కుటుంబంలో పుట్టాలని నీకు రాసి పెట్టలేదు. కానీ ఈ జన్మ ఎత్తావు, నీకు ఒక సంకల్పం పెట్టు, ధర్మం నేర్చుకో, నువ్వు ధర్మాన్ని కాపాడు. నీ కన్నబిడ్డలో మంచి కుటుంబంలో పుట్టాల్సిన కర్మతో నీ కడుపును కొడతారు. నువ్వు ధర్మం తెప్పావు, ఇప్పుడు కూడా సంకల్పం తెప్పావు, నీ బిడ్డలు ఖచ్చితంగా నిన్ను వేధిస్తారు. ఎందుకంటే వాళ్ళ కర్మ కూడా ధర్మం తప్పిన కుటుంబంలో పుట్టాలని ఎత్తుక్కొని నీ గడుపును కొడుతున్నారు అని. ఇదేంటంటే ఇది ఒక కాలచక్రం రిపీట్ అవుతూ ఉంటుంది. మన కర్మలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మనకి. అలా మనకేంటంటే ఒక్కొక్క భావంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి నేర్పిస్తారు. అంటే ధర్మం ఎక్కడ తప్పుతున్నాం మనం అని. ఆ భావం దేనికి సెంటర్ పోల్ అవుతుంది. ఆ భావాన్ని మన పరాశ్రమ మహర్షులు కేంద్రాలు, పణపరాలు, ఎన్ని కేంద్రాలు అపోక్లెమాలు 3 రకాల కేంద్రాలు డిజైన్ చేశాడు. అలాగే 4 రకాల కోణాలను ఇచ్చాడు. ధర్మ త్రికోణం, అర్ధ త్రికోణం, కామ త్రికోణం, మోక్ష త్రికోణం. మొత్తం ఎన్ని అయినాయి మనకి? 7 అయినాయి. ఈ 7 కాలచక్రాన్ని చెప్తా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ధర్మంలో అగ్నిస్థానంలో పంచభూతాలు ఉంటాయి.
ఈ పంచభూతాలు మన యొక్క దీన్ని కాపాడటానికి ఉంటాయి. మన మూలాధారానికి కనెక్ట్ అయ్యి మూలాధారంలో నుంచి మన సహస్రాల దాకా మేరుదండాన్ని తీసుకెళ్తాయి. అందుకే ధనుసు రాశిలో మూలా నక్షత్రం స్టార్ట్ అవుతుంది. మూలం ఏ మూలాల నుంచి వచ్చాం, మన పితృదేవతల మూలాల నుంచి మనం వస్తున్నాం. అక్కడి నుంచి అక్కడికి రివర్స్లో ఉంటుంది. అవరోహణ క్రమంలో ఇలా రివర్స్ వెళ్తుంది మనకి రాశి చక్రం. మనం ఏ చక్రాన్ని ఎట్లా వెళ్తున్నాం అని. మన పూర్వీకుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళి పడతాం, పాతాళానికి వెళ్తాం. దాన్ని ఏమంటాం, రంధ్రభావం అంటాం, నరక స్థానం అంటాం. అక్కడ మురికి నీళ్ళు ఉంటాయి, అంటే తల్లి గర్భం అనుకోవాలి మనం. వైతరణి అంటారు దాన్ని. ఆ కష్టాలు దాటుకుని మళ్ళీ భూమి మీదకి రావాలి. మళ్ళీ ఇక్కడ మనం ధర్మాలు ఎంతవరకు పాటిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా నీ స్పిరిచువాలిటీ, నీ మోక్షం గేక్షం ఇదంతా రావాలంటే నీకు ధర్మం ఉండాల్సిందే మళ్ళీ. ఎందుకంటే స్పిరిచువాలిటీ సెంటర్ పోల్ అది, 12th హౌస్. స్పిరిచువాలిటీ సెంటర్ పోల్ చేయాలంటే, స్పిరిచువల్ వెళ్దామంటే ఇక్కడ నీ కర్మ ఉంటుంది. ఆరో భావానికి కూడా అదే సెంటర్ పోల్. ఆరో భావాన్ని మెయింటైన్ చేస్తా స్పిరిచువాలిటీ మెయింటైన్ చేయాలంటే, రెండింటిని ఒకేసారి బ్యాలెన్స్ చేయాలంటే నీలో ధర్మం ఉండాలి. 9th హౌసే మెయింటైన్ చేయగలిగారు. 3rd హౌస్ నీ ప్రయత్నం, దానికోసం నువ్వు చేసే పోరాటం. ఎందుకంటే అక్కడ అది ఉభయ రాశుల్లో ప్రథమ స్థానం. అది మోక్ష త్రికోణానికి ప్రథమ స్థానం. ఆ మోక్షం వెళ్ళాలంటే ఇక్కడ నీ ధర్మం ఉండాలి. మోక్ష త్రికోణానికి ప్రథమ స్థానం ఏదైతే, ఇది కామ త్రికోణానికి ప్రథమ స్థానం ఏదైతే ఉందో ఉభయ రాశి మిథునం, ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ధర్మం అనేది సెంటర్ పోల్గా కూర్చుంది కర్మకి మోక్షానికి మధ్యన. వీటి ఏంటంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు పరాశర మహర్షి. దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఒక లైఫ్లో ఒక పర్సన్ ఏ విధంగా ఉండాలి అని ఉంటుంది. మీరు ఆ పర్సన్కి ఏంటంటే గైడెన్స్ ఇవ్వాలి. అదే కర్మ. ఆ కర్మను తప్పించుకొని నాకు నచ్చినట్టు నేను రెమెడీలు చేస్తానంటే కనుక అది అయ్యే పనే కాదు. అర్థమైందా? తెగులు పట్టిన చెట్టుకి ఎంత ఎరువేసినా కూడా చెట్టు పంట ఇవ్వదు. తెగులుని తీసేయండి, గ్లాసు నీళ్లు పోసినా పంట అద్భుతంగా ఇస్తుంది. పంట రాకపోవడానికి కారణం ఏంటంటే తెగులు. తీయాల్సిన తెగుళ్ళు మనం ఎరువేస్తే కాదు. అలాగే మన దగ్గర ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ యూనివర్సల్ యొక్క లా ఏంటి, ఒక పరాశర మహర్షి జాతక చక్రం వాళ్ళ డిజైన్, లైఫ్లో ఏ సెక్టార్ని ఎలాగా బతకాలి అనేది ఇచ్చారు మనం. అలా చేస్తూ ఉండాలా, వాళ్ళ కర్మల్ని కరిగించుకుంటూ ఉండాలా, ప్రారంధాలని. రెండోది నడుస్తున్న దశలను బట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో చెక్ చేసుకుంటా వాటికి రెమెడీస్ ఇచ్చుకుంటారు. కర్మని కరిగించాలి రూట్ లెవెల్లో తీస్తేనే, అంటే విషాన్ని చీడని మొదల్లోంచే తీసేయాలి. అప్పుడే పంట అనే జీవితం అనేది బాగుంటుంది వాళ్ళకి. 9th హౌస్ నెగ్లెక్ట్ చేశాడు, 5th హౌస్ నెగ్లెక్ట్ చేశాడు. 9 అంటే 9 ఒకటే ఉండదు, దాంట్లో 5th ఉంటుంది. మళ్ళీ 5th అన్నా కానీ 5th ఉండదు, మళ్ళీ దాంట్లో 9 ఉంటుంది. అంటే తండ్రి కొడుకులు గురువు శిష్యుల మధ్య అనుబంధమే ఉంటుంది 5-9లో. ఈ రెండు బ్యాలెన్స్ చేయగలిగినోడు సొసైటీలో ముందుకెళ్తాడు. అవకాశం ఇచ్చినోడిని, ఆపర్చునిటీ ఇచ్చినోడు ఒకటి ఎగతాళిగా మాట్లాడతాడు, వాడి జీవితం అక్కడితో ఖండం అయిపోయాడు. తనకు ఒకళ్ళకి రూట్ చూపిస్తాడు, ఈ రూట్లో వెళ్ళి బాగుపడతాడు. అది తనకు ప్రథమ గురువు ఒక దారి చూపించాడండి. అయితే ఎదిగిన తర్వాత ఆ గురువుని పెద్ద ఎగతాళిగా చూశాడు అనుకో, అక్కడే నుంచి మొదలైద్ది పతనం అనేది లైఫ్లో. అక్కడి నుంచి ఒక్కటొక్కటి కోల్పోతాడు. ఎందుకంటే తను ఎగతాళి చేశాడు, గురువు ధర్మాన్ని కోల్పోయాడు. ధర్మం కోల్పోగానే ఏమవుతుంది, ఆయుష్ పోయింది కదా. దేనికి పోయింది? నీ సప్తమానికి, నీ బిజినెసెస్కి ఆయుష్ పోయింది, నీ అక్యుములేషన్కి ఆయుష్ పోయింది. నీ బిజినెస్ లాస్ అయిపోయావు, నీకున్న ఆస్తులు కరిగిపోతున్నాయి, పతనం మొదలైనట్టే. పతనం చేయగలిగేది 9th హౌస్ మాత్రమే. ఈ 9th హౌస్ చెడిపోయింది వాళ్ళ జాతకం. వీళ్ళు వస్తారు మన దగ్గర క్లయింట్స్, మేము బాగా బతికాము, బాగా ఉందండి, ఒకసారి డౌన్ అయిపోయాడు, ఎందుకు కాసేపు మాట్లాడాను మీకు. మాట్లాడక్కర్లా, నేను మా వాళ్ళకి ఎంత చేశానండి, మా అన్నకి ఎంత చేశానండి, మా తమ్ముడికి ఎంత చేశానండి, మా చెల్లికి ఎంత చేశానండి, మా ఆవిడ మా బామ్మడికి ఎంత చేశానండి, అందరూ మోసం చేశారండి, వీళ్ళందరూ యాదవులండి, వీళ్ళందరూ సన్నాసులండి, మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు తిడతా ఉంటుందండి, మా అమ్మ కూడా కరెక్ట్ కాదండి, మా నాన్న అసలు కరెక్ట్ కాదండి, ఇలా 100 మాట్లాడతాడు. మా ఫ్రెండ్స్ ఫ్రాడ్ అండి అంటాడు. ప్రొటెక్షన్ చేయాల్సిన సెక్టార్స్ కూడా ఇతను వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతాడు. నేనే అనేది అర్థమైంది, అంతా నేనే చేశాను అంటాడు.
అతనికి రూట్ ఇచ్చింది ఎవరో, నాలెడ్జ్ ఇచ్చింది ఎవరో, జ్ఞానం ఇచ్చిన ఆ గురువులను కూడా నేను నెగ్లెక్ట్ చేస్తాను. ఆ గురువు వేస్ట్ అండి, ఏమి నేర్పలేదండి. ఆ గురువు ఎదా అండి, అక్కడ వర్స్ట్ క్యాండిడేట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, నైన్త్ని దెబ్బతీస్తున్నారు. గురువు వర్స్ట్ క్యాండిడేట్ ఎందుకు అవుతాడు? గురువుకి నీకు అవినాభావ సంబంధం ఎందుకు ఏర్పడదు? చెప్పే కదా, శిష్యుడి యొక్క తెలివితేటలు అతను చేసే పనుల వల్ల చిరాకు అనిపిస్తే ఏ గురువు అతనికి సపోర్ట్. సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడ్డాం. సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడిన గురువు ఎందుకు నేర్పిస్తాడు జ్ఞానాన్ని? ఎందుకు ఇస్తాడు? ఇవ్వడగా, ఖచ్చితంగా ఇవ్వడు. ఇచ్చిన వరకు జ్ఞానం చాలే అనుకుంటాడు. అంటే ఒక శిష్యుడి యొక్క లోప గుణం ఏంటో గురువు ఈజీగా క్యాచ్ చేయగలడు. ఒక శిష్యుడి యొక్క ఇంటర్నల్ మైండ్ సెట్ ఏంటని ఈజీగా క్యాచ్ చేయగలడు. నా దగ్గర గర్జ క్లాసెస్లో కూర్చొని చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నాడు. నేను వాళ్ళకి పెద్దగా సబ్జెక్ట్ ఇచ్చేవాడు కాదు, ఇవ్వాల్సిన వరకు ఇచ్చిన చాలే అనుకొని మామ అనిపించాడు. ఒకళ్ళిద్దరితో మనతో బాగా బాండింగ్ ఉన్నాడు, కొంతమంది ఉండరు, ఫింగర్స్ మీద చెప్పచ్చు, 3-4 మెంబర్స్ అయినా మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకుండే బాధ్యత, వాళ్ళు ఉండే రెస్పెక్ట్, వాళ్ళ సంతానికి ఇచ్చిన వాళ్ళు పడే కష్టం కానీ, అర్థమైనా, వాళ్ళ కోసం వాళ్ళు పడే తపన కానీ, గురువులకు ఇచ్చే రెస్పెక్ట్, ఇదంతా ఏంటంటే గురువుగా మాకే బాండింగ్ పెట్టుకోవాలనిపించింది దాన్ని చూస్తే. వాళ్ళ జాతకాలు అట్లాగే ఉంటాయి, వాళ్ళకి అవకాశాలు ఎత్తుక్కుంటా వస్తాయి. గురువు ఎప్పుడైతే వాళ్ళ మీద శుభదృష్టి ఇచ్చాడో, వాళ్ళ మీద ఆ సాఫ్ట్ కార్నర్ గురువు మనసులో వచ్చిందో, వాళ్ళకి వద్దన్న అవకాశాలు వస్తాయి. వాళ్ళ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇంటర్నల్గా ఆరాను పంపించగలిగే శక్తి యూనివర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5th-9th బ్యాలెన్స్ చేయాలి, దాన్ని ధర్మం అంటాం. ఎందుకంటే ధర్మం అనేది మనం జడ్జి చేయలేం మనం. కానీ మ్యాక్సిమం మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్తుంది. బిహేవ్లో మిస్ అయింది అనుకోండి, మైనస్ అయిపోయింది. చూడండి, మనకి పుణ్యస్థానానికి గురువుకి మధ్యలో ఒక సెంటర్లో ఒకటి ఉంటుంది, శుభదృష్టి ఉంటుంది, తులాలగ్నం ఉంటుంది. అక్కడి నుంచి 3, ఇక్కడి నుంచి ఇది 3, అంటే 60° యాక్సిస్, శుభ యాక్సిస్ ఉంటుంది. ఈ పంచమాన్ని నవమాన్ని కలుపుతా సప్తమం ఉంటుంది. అంటే ద గుడ్ రిలేషన్స్, ఈక్వల్, న్యాయస్థానం. చూడండి, పంచమానికి నవమానికి, పూర్వజన్మకి భవిష్యత్తుకి మధ్యలో న్యాయంగా కూర్చునేది ధర్మస్థానం ఏదైనా ఉంటే ఇది తులాలగ్నం. దీనికి ఇచ్చారు, అందుకే మనకి తరాజు ధర్మకాట అనేది తులారాశికి ఇవ్వటం జరిగింది. అంటే ధనుసు గురించి మనం చెప్తే చాలా ఉంటుంది, రాసుల గురించి చెప్పుకుంటే. ఇప్పుడు మనం మాట్లాడేది 9th హౌస్ గురించి. ఇది చాలా పెద్ద టాపిక్. ప్రస్తుతానికి ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి, అబ్జర్వేషన్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలా వెళ్తాయో చెక్ చేయండి. వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా కొలాప్స్ అవుతుందో చూడండి. వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయింది, వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్లో అయినా సరే ధర్మాన్ని పాటిస్తే వాళ్ళ పుట్టే బిడ్డలు వాళ్ళ ధర్మాన్ని కాపాడతారు. అంటే మేము ఉంటున్నాం కదండి, చాలా సంవత్సరం చేస్తున్నాం కానీ ఉంటున్నాం కదా, అది కాదుగా. చేస్తున్నావు, నీ వాక్కు రూపంలో ధర్మాన్ని పాటిస్తున్నావా? అవమానిస్తున్నావా? నేనే చేస్తాను అహం ప్రదర్శిస్తున్నావా? అవతల టెన్షన్ పెడుతున్నావా? పరిగెత్తిస్తున్నావా? ఇబ్బందులు పాలు చేస్తున్నావా? ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే హ్యూమన్ బిహేవియర్, అతని వ్యక్తిత్వం ఎలా ఉంది, అతని ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, తెలివి, అతని జ్ఞానం, బుద్ధి ఎలా ఉంది, పంచమభావం, దాన్ని బట్టే సిస్టమ్ మొత్తం రన్ అవుతుంది. అంటే గురువులకి ఇచ్చే అతని యొక్క ప్రయారిటీ, దాన్ని బట్టి కూడా అతనికి సిస్టమ్ ఎక్కువ రన్ అవుతుంది. అంటే ఒక పర్సన్ సిస్టమ్ మనం సంకల్ప బలంతో తేలిగ్గా చేంజ్ చేసుకోవచ్చు, మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు ఎప్పుడు, మనకున్న సంకల్పంతో. అంటే ఈశ్వరుడు శక్తిని తెచ్చుకోవాలంటే మన బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా. మన హక్కులు కావాలనుకున్నప్పుడు బాధ్యతలు చేయాలి. మనం బాధ్యతలు ఉన్నప్పుడు హక్కులు డిఫాల్ట్గా మనకు వస్తాయి. హక్కుల గురించి మనం అడగము, బాధ్యతలు ఉన్నప్పుడు హక్కుల గురించి మాట్లాడు, బాధ్యతలు నెరవేర్చాడు. హక్కులు దానంతరం కదా ఇతనికి ఎంట పెట్టుకొని ఉంటాయి. యూనివర్సల్ లా రన్ అవుతుంది ప్రతి ఒక్కరి దాంట్లో. ఏం తెలియకుండా మనం ప్రెడిక్షన్ చేయడానికి వెళ్ళాం అనుకో, బొక్క బోర్లో పడతాం. కర్మ సిద్ధాంతం తెలియకుండా, ఒక పర్సన్ యొక్క సంకల్పం తెలియకుండా మనం ప్రెడిక్షన్ చేయకూడదు. ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎవరు తప్పిలేరు. మొహమాటం లేకుండా చెప్తారు. డౌన్ ఫాలో అనేది ఉంటుంది, నష్టం అనేది ఉండి తీరుతుంది. ఎందుకంటే ధనానికి, బిజినెస్కి ఆయుష్నిచ్చేది 9th హౌస్. ధర్మం తప్పావా 2 దెబ్బతింటాయి.
నడిచిన నాళ్ళు నడుస్తుంది, దాని ఆయుష్ అయిపోయింది, ఈ ప్లానెట్ యాక్టివేట్ అయిపోయింది, డౌన్ ఫాలో ఉంటుంది. నీ వ్యాపారాలు ఒక 1/1 లాస్ అవుతా ఉంటావు, ఎక్యుములేషన్ వెళ్తూ లాస్ అవుతా ఉంటావు. ఎన్ని ఎంత లాస్ అవుతుందంటే నైన్త్ డ్యామేజ్ అయింది, ఎక్కడో ధర్మం దగ్గర. ఆ ధర్మం ఏ ధర్మం అయి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన ధర్మం ఏంటిది, మన ఎక్యుములేషన్ వెనక లాక్కెళ్ళిపోతుంది. ఇక్కడ మనిషి యొక్క ఇంటెలిజెన్స్ అనేది కాసేపు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది, పంచంభావం. కానీ అతను చేసే ధర్మం ఏదైతే ఉందో, సూర్యుడు లాంటి ధర్మం, ప్రొటెక్షన్, ప్రేమ, నా కుటుంబాన్ని కాపాడాలి, నా ఇంట్లో ఉన్న బలహీనలు నేను ఒక రక్షణ కవచంలో నిలబడాలి, వాళ్ళని అవమానించకూడదు. ఎందుకంటే పంచమంలో గురువు కూర్చున్నాడు కదా, రెస్పెక్ట్ లాంటి నవమాత నవము, పంచమంలో ఉంటాడు భావోద్భావం ఫిలాసఫీ. పరాశర మహర్షి స్ట్రక్చర్ని చాలా అద్భుతంగా తీసుకెళ్తాడు. జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతిష్యం అంటే హ్యూమన్ లైఫ్ ఎలా వెళ్ళాలి, ఎన్నో జన్మలు ఎత్తాక మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలో నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే నీ కర్మను సరిగ్గా నిర్వర్తించాలి. ఈ కర్మ మోక్షం ఏది, ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటివి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేది నైన్త్ హౌస్ ధర్మం. అంటే గురువు యొక్క ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదాన్ని తెచ్చుకోవటంలోనే మనిషి యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ అని కాదు, అతని క్రియ కర్మ, తన ఇచ్ఛాశక్తి ఉండాలా, దానికి సంబంధించిన జ్ఞానశక్తి, క్రియాశక్తి, మూడు శక్తులు పొందాలి. అంటే శక్తి అంటే గ్రామ శక్తి దేవతలు ఎలా ఉంటారో, వాళ్ళ కులదైవం ఏదైతే ఉంటుందో కులదైవాన్ని మొక్కాలి, అది ధర్మమే. ప్రతి గ్రామానికి ఒక కులదేవత ఉంటుంది. అలాగే మీ జాతకంలో కొంతమంది దేవతలు ఉంటారు. ముందు మనకున్న ఇష్టాలని ఎలా తీసుకెళ్ళాలి, ఇష్టాలు మనకి ఎందుకు అంత ఎనర్జీ ఇస్తాయి, దాన్ని ఎలా క్రియగా మార్చాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఎలా సంపాదించాలి, అట్లా మనం ఏంటంటే ఒక ఎనర్జీని ఫామ్ చేసుకోవాలి. అలాగే మన భావాలను బట్టి సూర్యుడు అనగానే మనకి ఆత్మగౌరవమే కాదు, సూర్యుడు ఒక ప్రొటెక్టివ్ లాంటి, ప్రతి మనిషి జాతకంలో సూర్యుడు ఉండాల్సిందే. భూమి మీదకి ఆత్మ వచ్చిందంటే, ఆత్మ దేంట్లోకి వచ్చింది అంటే జీవంలోకి వచ్చింది, గురుల్లో ఉంది. అందుకే ఆత్మ జీవానికి అవినాభావ సంబంధం ఉంటుంది, ఆత్మకి జీవుడికి. దేహం మధ్యలో సెంటర్ అవుతూ ఉంటుంది. ఈ త్రికోణానికి సెంటర్ చేసేది మళ్ళీ దేహమే. ఆత్మకి జీవుడు అనే త్రికోణంలో సెంటర్ పోల్ మళ్ళీ లగ్నం అవుతుంది, మనం వ్యక్తిత్వం అవుతుంది. కేంద్రాలకి సెంటర్ పోల్ ఎలాగ ఉందో కోణాలకు ఒక సెంటర్ పోల్ ఉంటుంది. కోణంలో ప్రతి ఒక్కటి సెంటర్ పోలే, ఇది మ్యాజిక్. ఇక్కడ దైవశక్తి అంటాం మనం. మనకి 1 9 మధ్యలో 5 సెంటర్ పోలేదు, అలా 1 5 మధ్యలో 9 సెంటర్ పోలేదు, 5 9 మధ్యలో 1 సెంటర్ పోలేదు. ఇది ట్రయాంగిల్. కేంద్రానికి అట్టా ఉండదు, కేంద్రానికి సెంటర్ పోల్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనకి 9కి 12కి ఎప్పటికీ 6 సెంటర్ పోల్ కాలేదు, కానీ 6కి 12కి 9 సెంటర్ పోలేదు. అందుకే కర్మ మోక్షం ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలిగేది ధర్మం. ఇది పరాశరి యొక్క క్యాలిక్యులేషన్స్. అంటే మనం గురువుల్ని ఎప్పుడైనా సరే వాళ్ళు ఎందుకు మనల్ని ఇష్టపడతలేదు అని చెప్పేసి మనం వాళ్ళని వ్యతిరేకించక్కర్లా. ఇష్టపడలేదంటే లోపం మనలో ఎక్కడ ఉందని చెక్ చేసుకోవాలి. మన తండ్రి మనల్ని ఇష్టపడలేదు అంటే లోపం మనలో ఎక్కడ ఉందని చెక్ చేయాలి. అందరూ మనల్ని ఎందుకు ఇష్టపడలేదంటే లోపం మనలోనే ఉంది. ఆ లోపాన్ని మనం సరి చేసుకున్నామా, మన జీవితంలో మనం అనుకున్న ప్రతి ఈవెంట్, ప్రతి డిజైర్ వచ్చి తీరుతుంది. డిజైర్ని పిక్ చేసుకొస్తుంది, అది డిఫాల్ట్గా పిక్ చేస్తుంది. ధర్మం ఎప్పుడైతే నిలబడతాం, ఈ ధర్మం 11కి శుభాన్ని ఇస్తుంది, 7th ఇస్తుంది, 3rd చూస్తుంది. వీటికి కూడా అదే సెంటర్ అవుతుంది ఇక్కడ, కాకపోతే శుభంగా అవుతుంది. 7కి 60 degrees, 11కి అంతే 60 degrees డిస్టెన్స్, శుభ దృష్టి అంటాం. 7 11 అంటే మనం డిజైర్స్ ఫుల్ఫిల్ అవడానికి ఏం కావాలి, మనకి ఒక ఆపర్చునిటీ కావాలి. ఆపర్చునిటీ ఇచ్చేది 9th హౌస్. ఆపర్చునిటీ రావాలంటే మనకి గాడ్ బ్లెస్సింగ్, గురువుల బ్లెస్సింగ్ కావాలి. గురువుల బ్లెస్సింగ్ కావాలంటే మనలో సూర్యుడు మన ఆత్మ బలాన్ని మనం ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, మన విద్య మనకేమి నేర్పుతుంది, వినయం ఏమి నేర్పుతుంది, మన జ్ఞానం ఏమి నేర్పుతుంది. అంతేగాని దీన్ని పంచమాన్ని చెడగొట్టుకునేలాగా లోపగుణాన్ని, అరిషట్ వర్గాల్ని లోపల తేకూడదు. సారీ, ఒక నిమిషం. అంటే మనం లోపలికి ఏమేమి తేకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ లోపాలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో పెద్దవాళ్ళు చూశారు అనుకోండి, రసపెట్ట దగ్గర కూర్చుంటారు కొంతమంది. వాళ్ళు పిలుస్తారు, అరే రా అంటారు. వీడు అలా చూసి వెళ్ళిపోతాడు. సెటర్ వేసి వెళ్ళిపోతాడు. ఇటు బాగా పైత్యం పెరిగిందిరా అంటాడు. బాగా పైత్యం పెరిగింది అంటారు. చూడండి ఎంత జ్ఞానంలో వాళ్ళు. పైత్యం పెరిగిందని అనేసారు కదా. పైత్యం ఏంటంటే పిత్తదత్వం. మన బాడీలో పిత్తం పెరిగింది. పిత్తం ఎప్పుడు పెరిగింది? మనిషి అహంభావంతో గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తించేటప్పుడు అతనికి పిత్తం ఎక్కువ ఉంటుంది అధికంగా. పిత్తం బాగా పెరిగిపోతుంది వాళ్ళకి. మీరు చూడండి, మేష లగ్నం కానీ, సింహ లగ్నం కానీ, ధనుర్ లగ్నం కానీ, ఈ మూడు లగ్నాల్లో జన్మించిన వాళ్ళ బాడీ పిత్తతత్వం ఎక్కువ ఉంటుంది. అగ్నితత్వ రాశిలో పుట్టారు కాబట్టి. పైత్యం ఎక్కువ అంటాం మనం. ఒక పర్సన్ లోపంతో అల్లాడిపోతున్నాడు, పక్కనోడు చూసి ఏడుస్తున్నాడు. ఆడిని ఈడ్ని పోలిక చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటా జలసీగా ఫీల్ అవుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, కోపపడుతున్నాడు. ఇన్ని పనులు చేస్తే అతనికి ఏం పెరిగింది తెలుసా? వాతం పెరిగింది. అంటే ఈ గుణాల వల్ల శరీరంలో ఏ గుణం పెరుగుతుందంటే వాతం పెరుగుతుంది. వాతం పెరిగినప్పుడు మనిషికి ఏమైంది? లాంగ్ టర్మ్ లో పక్షవాతంగా మారింది, పెరాలసిస్ అంటారు. వాత గుణం విపరీతమైంది. వాతం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి ఎక్కువగా. వాతాన్ని అనుభవించే వాళ్ళు అది వాతం వచ్చేసిందని చెప్పొచ్చు మనం. ఒక పర్సన్ జలసీగా ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ మీద ఏడుస్తున్నాడు, వీళ్ళ మీద ఏడుస్తున్నాడు, కోపపడుతున్నాడు, ఎన్ని చేస్తున్నాడంటే వాళ్ళ బాడీలో వయసు పెరిగే కొద్ది ఇలా షేక్స్ వచ్చేస్తాయి, నరాలు పట్టేస్తాయి. వాతం అంటే ఈ గుణాల వల్ల ఏమొస్తుంది? ఒకడు బాగా నిద్రపోతున్నాడు, నిద్ర సరిగ్గా ఉండట్లేదు, ఏం పెరుగుతుంది? కఫం పెరిగిపోతున్నారు. ఇన్ టైం నిద్రపోవట్లా, ఇన్ టైం తిండి తింటున్నా, విపరీతంగా ఆలోచిస్తున్నాడు. ఏం పెరిగింది? ఖచ్చితంగా పెరిగేది ఏంటి? కఫం. కఫ సంబంధమైన రోగాలు వస్తాయి మనం చేసే కర్మలు. ఇప్పుడు నేనున్నాను, ఎక్కువ చదువుతా ఉంటా, నాకు వాతం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మాట్లాడాను, మళ్ళీ వాతం వచ్చే అవకాశం. ఈ మాట మాట్లాడేటప్పుడు అరిషడ్ వర్గాలు కలుపుకుంటూ మాట్లాడుతున్నాను నేను. కోపం, జలసి, ఒకళ్ళ మీద ఏడుస్తా, పొద్దున్న లేస్తా అమలాకలతో ఇదిగా మాట్లాడటం చేస్తున్నారు. ఖచ్చితంగా వాతం వస్తుంది. ఈ వాతం ముదిరితే పక్షవాతం అయింది. నోరు పడిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, శని పీడిస్తాడు. అంటే మనకు వచ్చే మూడు రకాల త్రిధాతువులు, కఫపిత్త వాతాలు ఏ ఏ పనులు చేస్తే వస్తాయి. ఇలాంటివన్నీ మీరు ఏంటంటే ఆస్ట్రాలజీలో తెలుసుకోవాలి. దాంట్లో తెలిసిపోతుంది మీకు రోగాలు. ఒక మనిషి ఇలాగ వెళ్తున్నాడు, పైత్యం పెరిగింది బాగా, పైత్యం పెరిగిపోయింది విపరీతంగా, అయితే అగ్నితత్వం విపరీతంగా నెగిటివ్ వచ్చేసి. ఇప్పుడు నేను ఒక పర్సన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను, బాగా హెవీ హీటెడ్ రఫ్ డ్రై చే షేక్ హ్యాండ్ అయింది నాకు. నేను ఆలోచిస్తాను, ఇతను పైత్యం ఎక్కువ ఉంది, బాగా రఫ్ హ్యాండ్ ఉంది. నేను చెప్తాను, మీ ఫాదర్ బాగలేదమ్మా, నీకు ఎక్కడ పడితే అక్కడ అవమానాలు వస్తుంది, నీ కెరీర్ బాగాలేదు, నీకు అన్ని విషయాల్లో గొడవలు పెట్టుకుంటా ఉంటావు, నీకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పేస్తాను షేక్ హ్యాండ్. అంగ సామాజిక ఉంటాయి. ఎందుకంటే అతనికి ఆ గుణం వచ్చింది కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి అతనికి. ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు. ఒక్కొక్కళ్ళు షేక్ హ్యాండ్ అవ్వగానే చెయ్యి ఏంటంటే అరిచే స్మూత్నెస్ లేకుండా బాగా టైట్ బిగుసుకుపోయినట్టు ఉంటుంది, టైట్ హ్యాండ్ ఉంటుంది. మనకి పట్టుకుని చేయి మెత్తగానే ఉండాలి, రఫ్ అయినా మెత్తగా ఉండొచ్చు. రఫ్నెస్ లేకుండా స్మూత్ ఉన్నప్పటికీ టైట్గా ఫిట్గా ఉంటుంది, అరిచే ఫిట్గా ఉంటుంది, ఏదో పట్టేసినట్టు. పాత కూడా ఉంది. షేక్ హ్యాండ్ అసలు అతను మాట్లాడుతున్నప్పుడు ఏళ్ళు నెక్క పొడుచుకొని ఉంటుంది, వంగట్లేదు సరిగ్గా, బెండ్ అవ్వట్లేదు, కంటాలు బెండ్ అవ్వట్లేదు, వాతావరణం పెరిగింది. నేను ఇమీడియట్లీ చెప్తాను. ఇతను అరిషడ్ వర్గాల్లో శనిని బాగా తీసుకెళ్తాడు, కెరీర్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయమ్మా, మీ దాత్మతాతలు బాగాలేదు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను, లక్ష్య చెప్తాను నేను వాతావరణంలో. ఒకళ్ళ హ్యాండ్ ఇస్తాను, బాగా కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, వెట్గా ఉంటుంది, తప్పకుండా బాగా పెరిగింది. బాబు నీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే బాబు, మీ మదర్ కూడా ఇష్యూస్ ఉండే, మానసిక శాంతి లేదు నీకు అని చెప్పేస్తాను.
జస్ట్ షేక్ హ్యాండ్ చెప్పేచ్చు వాళ్ళ జాతకం. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి గుణం విపరీతంగా పెరగటం వల్ల, నెగిటివ్ అవ్వటం వల్ల ఆ సెక్టర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. హైలీ సెన్సిటివ్ పర్సన్స్ అవుతారు జలతత్వం. అత్తమామలతో పడదు, వాటర్ లెవెల్స్ బాగా పెరుగుతుంది, బూరొచ్చి కూర్చున్నాడు, చంద్రుడు శుక్రుడు 3 గ్రహాలు దెబ్బతిన్నాయి. నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదు అన్నమాట. టయానికి నిద్రపోవట్లేదు కాబట్టి నీకు డైజెషన్ సరిగ్గా లేదు, జఠరాగ్ని దెబ్బతింటుంది. జఠరాగ్ని దెబ్బతింటుంది అంటే సూర్యుడు సరిగ్గా పనిచేయట్లేదు. మీ ఫాదర్కి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అడుగుతారు. నీకు మోషన్ సరిగ్గా అవ్వదు కదా, శని కూడా దెబ్బతింటున్నాడు, నీ కెరీర్లో ప్రాబ్లం ఉందన్నాడు. ఇన్ టైం నువ్వు నిద్రపోవట్లేదు, ఇన్ టైం తింటలాను, నీ బాడీలో కఫం బాగా విరిగిపోవాలి. మనకి ఫారినర్స్ ఉంటారు, అక్కడంతా కోల్డ్ ఏరియా, కఫ్ తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్కహాల్, నాన్ వెజ్ లాంటి తను. ఇదే ఆల్కహాల్ ఎండ ప్రాంతాలను మన ఏరియాలో తిన్నాం అనుకో, కరెక్ట్ కాదు. మనకు ఆల్రెడీ ఎండ, మనకు ఆల్రెడీ పిత్తం బాగా పెరిగి ఉంటుంది. సమశీత వర్ష వాతావరణంలో 3 గుణాలు బ్యాలెన్స్. ఇప్పుడు మన దగ్గరకు ఒక వచ్చాడు, శోభన ముహూర్తం పెట్టండి గర్భధానానికి అంటాడు. మనం పెడతాం మామూలు. పుట్టిన పిల్లలు సరిగ్గా పుట్టరు. పంతులు పుట్టాడు కుక్క మూతోడు పుట్టాడు, ఆ ముహూర్తం పెట్టాడు మహాపండితుడు, పుట్టినాడు కుక్క మూతోడు అంటారు. రీజన్ ఏంటి ఇక్కడ? తప్పెవరిది? ఆశాదత అని అంటే ముహూర్తం అవసరంగా పెట్టాలి, పెట్టకూడదు కానీ పెట్టాం, మంచి ముహూర్తం పెట్టాం. కుక్క మూతుడు అని పుట్టాడు, ముహూర్తం పెట్టబెట్టి. వాస్తవంగా పిల్లలు ఎలా పుడతారు? ఒక తండ్రికి సంసారం గర్భధానం చేసినప్పుడు పిత్తగుణం విపరీతంగా ఉంది, తల్లి సమస్థితిలో ఉంది. అర్థమైందా? పుట్టే పిల్లవాడు పిత్తగుణంతో పుడతాడు. ఇలా తండ్రి పిత్తగుణం ఉంది, తల్లి కఫగుణంతో ఉంది. పిత్త కఫగుణాలు కలిపిన పిల్లవాడు పడతాడు రోగాలతో. అంటే 3 గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు సంసారం చేయండి అంటాం. దీనికి మనం ఏం చెప్తామంటే ఈశ్వరుడు పూజ చెప్తాం, దానికి పంచాక్షరి చేస్తాం, దానికి సంబంధాలు రోజులు మండలం చేయడం మంచి చూసుకుంటాం. ఇద్దరు బాడీలు సమస్థితిలో ఉన్నప్పుడు పుట్టే పిల్లడు మంచి ఆరోగ్యంగా పడతాడు, ఎప్పటికీ ఏ రోగం రాదాడు. బై బర్తే తల్లిదండ్రులు కలిసేటప్పుడు వాళ్ళు ఏ గుణాలు అధికంగా ఉంటాయి, వాళ్ళ బాడీ స్టెబిలైజర్ బట్టి పుట్టే పిల్లల్లో ఉంటుంది. ఆ డిఫెక్ట్తో పుడతారు. అదే డిఫెక్ట్ వాళ్ళ జాతకాల్లో కనబడుతుంది. ఇదే కర్మ సీక్వెన్స్ అంటే. ఆ పిత్తగుణం ఎందుకు వచ్చింది అతనికి? అతను బాగా ఆ టైంలో అహంకారంగా ఉన్నాడు, లెక్కలేని తనంతో ఉన్నాడు, బాగా పైత్యం బట్టి ఉంటాడు. కఫగుణం ఎందుకు పెరుగుతుంది? గర్భధానం చేసినప్పుడు అతను నిద్రలేని తనంతో, సరైన తిండి తినక, సరైన ఆరోగ్యం లేకుండా బాడీ మొత్తం కఫతత్వంతో ఉన్నప్పుడు సంసారం చేశాడు. పిల్లలు ఆ లోపంతో పుడతారు. ఆ లోపంతోనే బాలారిష్టాలు అంటాం. ఇట్లా మీరు ఏంటంటే బాలారిష్టాలు కూడా ఎక్కేయచ్చు. సరే, క్లోజ్ చేస్తున్నది, అక్కడికి వెళ్ళిపోతుంది.